డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సార్. సో మెడిటేషన్ అన్నది ఎవరైనా చేయొచ్చు అని మీరు చెప్పడం జరిగింది. అండ్ దానికి వయసుతో సంబంధం కావచ్చు, ఎలాంటిది లేదు. అది కనుక మనం ఇన్బిల్ట్ కనుక డెవలప్ చేసుకుంటే దానివల్ల పాజిటివిటీ, లైక్ గ్రోత్ పరంగా, కెరియర్ పరంగా, ప్రొఫెషనల్ పరంగా చాలా ఉపయోగం ఉంటుంది అని మీరు చెప్పడం జరిగింది. కానీ చాలా వరకు కూడా మెడిటేషన్ చెయ్యాలి అన్న ఆలోచన ఉంటుంది, కానీ కూర్చున్నప్పుడు మైండ్లో రకరకాల థాట్స్ అనేవి అవుతూ ఉంటాయి. అలా ఒక 2 minutes కూర్చున్నామో లేదో 3rd minute మన ఐ అనేది ఖచ్చితంగా ఓపెన్ చేస్తూ ఉంటాం. అంటే బేసిక్గా ఒక మెడిటేషన్ ఇండివిజువల్గా బేసిక్గా మనం స్టార్ట్ చేసేటప్పుడు లైక్ సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనం ఇన్బిల్ట్గా లేదు అంటే ప్రాక్టీస్ చేస్తూ అవి డెవలప్ చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? 100% ఉంటాయి సిరి. అసలు మెడిటేషన్ చెయ్యాలి అని అంటే ముందుగా మనలో 3 విషయాలు కరెక్ట్గా మనం ఉన్నామా లేదా గమనించాలి. ఓకే, అది ఎలా తెలుసుకోవచ్చు? అంటే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మెడిటేషన్ చేస్తున్నామండి, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, మధ్యలోనే లేచి వెళ్ళిపోతున్నాం. అవును, థాట్స్ జనరేట్ అవుతున్నాయి. ఇలా కూర్చున్నానా లేదో, నిన్న ఏం జరిగిందో ఒకటే సతాయిస్తుంది మేడం, నన్ను బాగా నెగిటివిటీ వచ్చేస్తుంది నాకు బాగానే. క్లాస్ విన్నంతసేపు బాగానే ఉంటుంది, క్లాస్ అలా అయిపోగానే మళ్ళీ నెగిటివ్ థాట్ మళ్ళీ వచ్చేస్తుంది నా దగ్గరికి. నెగిటివ్ థాట్ ఎందుకు వస్తుంది ఎప్పుడన్నా గమనించావా? గమనించము. థాట్ వస్తుంది, దాన్ని మాత్రం నీళ్ళు పోసి పెంచుతాం మాత్రం. మనకి థాట్ ఎందుకు వచ్చింది అని ఆలోచించాం ఎప్పుడూని, కానీ వచ్చిన థాట్కి ఇంకొన్ని థాట్స్ని యాడ్ చేసి దానికి గ్రోత్ ఇస్తాం మనం. అందరు చేసే పని అది, అవునా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పు కట్టాలి అని అన్నారు. అక్కడ నీకు వచ్చిన థాట్ ఏంటి? ఇవాళ నువ్వు అప్పు కట్టాలి అనేది ఒకటే థాట్ వచ్చింది, కానీ నువ్వేం చేస్తావు? ఎలా కట్టాలి? ఆ డబ్బులు అందుతాయా? ఒకవేళ నేను కట్టకపోతే వాడు వచ్చి ఇంట్లో కూర్చుంటాడు, వాడు ఫోన్ చేస్తాడేమో. ఒకవేళ ఫోన్ చేస్తే నేను ఏం సమాధానం చెప్పాలి? సింగిల్ థాట్ కట్టాలి అని నువ్వు రిమైండ్ చేసింది అనుకో, అది దానికి నువ్వు ఇవన్నీ ఎందుకు యాడ్ చేస్తున్నావు? యాడ్ చేసి దాన్ని ఏం చేస్తున్నారు? దానికి స్ట్రెంగ్త్ ఇస్తున్నారు. ఇంకా ఆ నెగిటివ్ థాట్కి మీరు స్ట్రెంగ్త్ ఇస్తున్నారు, ఇంకా దానికి శక్తిని చేకూరుస్తున్నారు. ఇప్పుడు అది కట్టాలి అని అన్నప్పుడు కడతాను, సాయంత్రం కడతాను అని అన్నారు అనుకో, అది మాట్లాడతాం. నేను సాయంత్రం వస్తాను, సాయంత్రం చూస్తానులే అని చెప్పేసినప్పుడు అది మనల్ని డిస్టర్బ్ చేయదు. అవునా, నిజమా, ఎప్పుడంట, ఎలా అంట అన్నప్పుడు అది నిజంగా మనల్ని పోక్ చేయడానికి వస్తూనే ఉంటుంది. ఫస్ట్ అది మానేసుకోవాలి. మెడిటేషన్ ప్రాపర్గా కుదరాలి అని అంటే మీకు అనుకున్నది అనుకున్నట్టు సాధించాలి మెడిటేషన్ ద్వారా అని అన్నట్లయితే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ 3 మనిషికి ఎప్పుడైతే ఉంటాయో మెడిటేషన్లో గంట తరబడి కూర్చోగలుగుతాడు. ఫిజికల్ హెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఫిజికల్ హెల్త్ బాగుండాలి అని అంటే నువ్వు తినే ఫుడ్ హ్యాబిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నావో ఆ ఆహారం ద్వారా ఉత్పత్తి అయినటువంటి శక్తి మీద ఆధారపడి ఉంటుంది. హెల్తీ డైట్ తీసుకుంటే మనిషి ఏ పనినైనా చాలా చక్కగా చేస్తాడు. మనకు ఒక పద్ధతి ఉంది, మార్నింగ్ కొంచెం తినాలి, మధ్యాహ్నం ఫుల్గా తినాలి, రాత్రి 3/4 తినాలి కదా. ఈ రొటీన్ని మనం ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా బాడీ మనం చెప్పినట్టుగా వింటుంది. డైట్ తీసుకోవడం విషయంలోని చాలా ఇంపార్టెన్స్ని పే చేయాలి. ఏదంటే అది తినడం కాదు, తినేటప్పుడు దాని మీద మనసు లగ్నం చేసి తినాలి. తినే విషయంలోని కృతజ్ఞతాభావంగా తినాలి, అది మనకి ఎనర్జీని ఇస్తుంది అనేటటువంటి నమ్మకంతో తినాలి. సో ఫిజికల్ హెల్త్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ మెంటల్ హెల్త్. మైండ్ సెట్ చక్కగా లేనప్పుడు మెడిటేషన్లో కూర్చోలేము. ఫిజికల్ హెల్త్ బాగోకుండా కూర్చోలేము. ఏ తలనొప్పో, కాలు నొప్పో, చెవు నొప్పో ఉంది అని అంటే నువ్వు మెడిటేషన్లో కూర్చోలేవు. ఇట్ ఆల్వేస్ డిస్టర్బ్స్ యూ. అది ఎందుకు వచ్చింది అని గమనించం మనం, అది నన్ను డిస్టర్బ్ చేస్తుందని మాత్రమే గమనిస్తాము. అంటే దానికి నువ్వు ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసావు కాబట్టి ఇప్పుడు అది నీకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. దానికి ప్రాపర్గా వర్క్ చేసే దానిని నువ్వేదో డిస్టర్బ్ చేసావు దాన్ని అక్కడ.
ఎలా డిస్టర్బ్ చేసావు, అది నిన్ను డిస్టర్బ్ చేసే అంత విధంగా డిస్టర్బ్ చేసేసావు. కాబట్టి అది నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. దాన్ని నువ్వు ప్రాపర్గా ఉపయోగించుకోగలిగారు అనుకోండి. వెహికల్ మీద వెళ్తున్నాము, వెహికల్ని నువ్వు దానికి కరెక్ట్గా పెట్రోల్ పోయించకపోవడమో లేకపోతే బ్రేక్ సర్చ్ చేయించకపోవడమో చేసావు అనుకోండి, ఏం చేస్తుంది, దారంతా నిన్ను ఇబ్బంది పెడుతుంది. అవును. దానికి పెట్టాల్సినటువంటి ఫుడ్ దానికి పెట్టేటప్పుడు అది ప్రాపర్గా ఉంటుందా లేదా? ఉంటుంది. ఫిజికల్ హెల్త్ కూడా అంతే. మన బాడీకి ఎంత కావాలో, ఎంత ఫుడ్ కావాలో, ఎంత పాజిటివ్నెస్ కావాలో అంత మనం ఇచ్చినప్పుడు ఫిజికల్ హెల్త్ చక్కగా ఉంటుంది. మెంటల్ హెల్త్, మన మైండ్ సెట్, మన హార్ట్ ఎప్పుడైతే కరెక్ట్గా వర్క్ చేస్తాయి అంటే చక్కటి గ్రాటిట్యూడ్ ఉండాలి, ఇతరులను చూసేటప్పుడు పాజిటివిటీ అనేది ఉండాలి, ఇతరుల నుంచి పాజిటివిటీ అనేది గమనిస్తూ ఉండాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే వెళ్తామో మెంటల్ హెల్త్ అనేది ప్రాపర్గా అవుతుంది. ఫిజికల్ హెల్త్ బాగుండి మెంటల్ హెల్త్ బాగోకపోయినా మెడిటేషన్లో కూర్చోలేదు. మెంటల్ హెల్త్ బాగున్నా ఫిజికల్ హెల్త్ లేకపోతే అట్లానే కూర్చోలేదు. సో ఇవి రెండు కూడా ప్యారలల్గా మనం బ్యాలెన్స్ చెయ్యగలగాలి. సో ఇవి రెండు బాగున్నాయండి. థర్డ్ వన్ ఉంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇవి రెండు ఉంటే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. అది డెవలప్ చేసుకోవాలి. నేను చాలా బాగున్నానండి, చాలా ఫిట్గా ఉన్నానండి, కానీ నా మీద నాకే నమ్మకం లేదండి. నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు సంకల్పాన్ని పెట్టుకోవాలి. నీ మీద నీకు నమ్మకం అనేది లేనప్పుడు నీలోని సంకల్పం కూడా టిల్ట్ అవుతూనే ఉంటుంది. అంటే నువ్వు అనుకున్న సంకల్పం రోజుకోటి మార్చేసుకుంటూ ఒకదాని మీద స్టబాన్గా ఉండలేవు అనమాట. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషికి సాధిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నేను అనుకున్నది సాధించి తీరుతాను, నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మనం ఒక అడుగు వేసి పడిపోతాము. పెద్దవాళ్ళు ఏమంటారు, వద్దులే తర్వాత నడిచినప్పుడు నడుద్దు కానీ అని అంటాం. కానీ మనం ఒప్పుకోము. అక్కడ పడినా లేచి నడవడానికే ట్రై చేస్తాం. దెబ్బ తగిలినా మనం పట్టించుకోము, వెళ్తాము. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈరోజు మనకి కూర్చోవడానికి కుదరలే మెడిటేషన్లోని, కానీ కాన్ఫిడెన్స్తో నేను కూర్చుంటాను అనేటటువంటి ఒక థాట్ని మీరు రిలీజ్ చేయండి, ఆటోమేటిక్గా ఈ మూడు డెవలప్ అవుతాయి. సో ఈ మూడింటిని ఎప్పుడైతే మనం ఎన్హాన్స్ చేస్తూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మెడిటేషన్లో కూర్చోవడం ఈజీ, మనం అనుకున్న దానిని సాధించడం ఈజీ. ఓకే. ఈ మూడింటిని పెట్టుబడిగా పెట్టండి. అక్కడ ఇంకేమొద్దు, ఈ మూడింటిని పెట్టుబడిగా పెట్టండి, ఇంకేం పెట్టద్దు. మీరు ఫిజికల్ హెల్త్ని, మెంటల్ హెల్త్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెట్టుబడిగా పెట్టండి. ఒక ట్రయాంగిల్ రూపంలో చేసి పెట్టండి, ఒక ప్రిజంగా చేసి పెట్టండి. దాని నుంచి వచ్చినటువంటి శక్తే మీకు సంకల్పాన్ని నెరవేరుస్తుంది. ఎప్పుడైతే ఇవాళ నాకు హెల్త్ బాగాలేదని ఆ మాట తీసేయండి, నేను చాలా బాగున్నాను, హెల్తీగా ఉన్నాను, ఏదైనా చేస్తాను, ఏం పర్వాలేదు కూడా కాదు, నేను చేస్తాను అంతే అనేటటువంటి ఆ థాట్ ప్రాసెస్ని రిలీజ్ చేయండి. బాడీలో ప్రతి హార్మోన్ మీ మాట వింటుంది. సో మెడిటేషన్కి ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్గా పెట్టి మీరు కూర్చోండి. అదే ప్రిజం అనుకోండి, మీరు దాని నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ అనుకోండి, లైట్ అనుకోండి, ఆటోమేటిక్గా మీరు అనుకున్నది ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా మీరు ఎలా అనుకున్నారో అలా సాధిస్తారు. అది మెడిటేషన్ యొక్క గొప్పతనం. దాని వెనకాల ఉన్నటువంటి క్యారెక్టర్స్ని డెవలప్ చేసుకోవడం కూడా ఒక యజ్ఞమేనండి. అది మన యజ్ఞాన్ని ఎంత చక్కగా చేస్తామో కాన్సన్ట్రేషన్ పెట్టి, మెడిటేషన్ కూడా అంతే. అందులో ఏమన్నా అవాంతరాలు వచ్చినప్పుడు కూడా మనం లేవం అక్కడి నుంచి. ఎందుకు? కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మెడిటేషన్ వచ్చినాయా రానియండి, ఇవాళ వస్తే రేపు వస్తే, నేను పట్టించుకోకపోయినప్పుడు అవి ఎన్ని రోజులు వస్తాయి నా దగ్గరికి, మూడో రోజు వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. అలా ఆ పాజిటివ్నెస్ని డెవలప్ చేయండి. చేసినప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్? మెడిటేషన్ ఈజ్ నాట్ ఏ థింగ్ టు క్లాస్ రొటీన్ చేయడానికి కాదు. దోస్ హూ ఆర్ హ్యావింగ్ ద మెంటల్ స్ట్రెస్, వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలి అనేది నా సంకల్పం. నిన్ను నువ్వు క్లీన్ చేసుకోగలిగినప్పుడు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్నప్పుడు దాన్ని నువ్వు ఓవర్కమ్ చేయగలుగుతావు అనేది నా ఉద్దేశం. సో అలాంటి వాళ్ళని ఖచ్చితంగా యూనివర్స్ నా దగ్గరికి తీసుకొస్తుంది. నా హెల్ప్ వాళ్ళకి అవసరమైతే ఖచ్చితంగా జాయిన్ అవుతారు అనేది నా నమ్మకం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.